కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిపు బి లైలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. పార్టీ గ్రామ శాఖలను, మండల పార్టీలను, బ్లాక్ అధ్యక్షులను, జిల్లా కార్యవర్గాన్ని నియమించుకొని పార్టీని ప్రతిష్టాత్మకంగా బలంగా రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రతి లబ్ధిదారులకు చేరే విధంగా గ్రామ స్థాయి పార్టీ బలంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్, మాజీ జడ్పీ చైర్మన్ ధన్వంతరి, ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుంటి మధుసూదన్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలపు వనజ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన అనిల్ గారు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పీసీసీ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్, ఉంటుంది. ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీ వైజ్ మండల పార్టీ అధ్యక్షులు కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, ఎందుకంటే మనకు జనరల్ కూడా ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దిక్కు ఉంచడం, వీళ్ళకి దిక్కు ఉంచడం బాగుండదు. కాబట్టి ఎమ్మెల్యే గారి సజెషన్స్ ప్రకారం దయచేసి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారమే మెదులుతారని అనుకుంటూ మన అనిల్ గారు మన కోఆర్డినేటర్ గారిని మొత్తం వీళ్ళ కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, ఇంకా శాసనసభ సభ్యుడు ఐలన్న గారు, ఈ నియోజకవర్గానికి నాతో పాటుగా అబ్జర్వర్గా వచ్చినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి, అదేవిధంగా అందరు మండల అధ్యక్షులు, పార్టీ రిప్రజెంటేషన్ సోనియా గాంధీ గారు ఆలయ నియోజకంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్లపై పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి గారు, అదేవిధంగా ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు అబ్జర్వర్లు పులి అనిల్ గారు, అదేవిధంగా ధన్వంతరి అక్క గారు, మహిళా అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ సంస్థాగత ఎలక్షన్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కళ్ళ లెక్క చూసుకొని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామ శాఖ, మండల పార్టీ, బ్లాకు, జిల్లా అధ్యక్షులు కూడా నియామకం చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత ఎలక్షన్లపై దృష్టి సారించడం, ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చెందాలే, గ్రామాన ఏదైతే ప్రజాపాలనకు ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకొని సంస్థాగత ఎలక్షన్లో అందరికీ అవకాశం కల్పించి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థలో కానీ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సైనికుడిగా పనిచేసి
ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా అందరం సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇవాళ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఏదైతే ఇక్కడ భారతదేశంలో మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఒక మతం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ గారి కార్యాచరణను కూడా గ్రామాలలో తీసుకెళ్ళి ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో